తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే కేవలం అనుమతులు మంజూరు చేయడం మాత్రమే కాదని యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, ఇప్పటికే స్థాపించిన పరిశ్రమల సమస్యలను పరిష్కరించడం కూడా అధికారుల బాధ్యత అని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. భీమవరం కలెక్టరేట్లోని వశిష్ఠ సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పరిశ్రమల అభివృద్ధి, యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, పరిశ్రమల విస్తరణ, ప్రభుత్వ సబ్సిడీలు, టూరిజం ప్రాజెక్టులు తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు మంగపతిరావు, జిల్లా టూరిజం అధికారి ఏ వెంకట అప్పారావు, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ ఏ నాగేంద్ర ప్రసాద్, నబార్డ్ డీడీఎం, జిల్లా రవాణా శాఖ అధికారి కృష్ణారావు, జిల్లా కార్మిక శాఖ అధికారి ఆగన లక్ష్మి, జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి అప్పారావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ స్వాతి, నూతన పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు అపాయింట్మెంట్ దొరకడమే కష్టంగా ఉండేది. ఇండస్ట్రీ ప్రమోషన్ ఆఫీసర్స్ అందరూ కూడా అంతే ప్రొయాక్టివ్గా ఉండేవారు కాదు. బట్ ఇప్పుడు మన చేంజింగ్ టైమ్స్తో డిపార్ట్మెంటు, మా అవుట్లుక్, మా యొక్క ప్రొయాక్టివిటీ అంతా కూడా, మా అప్రోచ్ అంతా కూడా మారింది. అయితే ప్రతి ఆఫీస్లో కూడా దీనికోసం ప్రిపరేషన్గా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇక్కడ కూడా ఇంకో కొంతమంది ముందుకు వస్తారు. అది అంటే మీ డోంట్ లీవ్ అవుట్ దట్ ఆపర్చునిటీ. ఇట్లాంటి ఈ గ్యాదరింగ్ మనం దొరకదు. మీరు టీచర్స్లో కూర్చుంటే వాళ్ళ మైండ్ సెట్ ఒక్కరికి కూడా ఇండస్ట్రీ. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి అభిషేకం, విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు పార్వతి, రాజు నాయకులు కలిసి తమ కుటుంబానికి న్యాయం చేయాలని విన్నవించారు. 2017లో టీడీపీ ప్రభుత్వ హయాంలో తమ కుమార్తె సుగాలి ప్రీతిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన జరిగి 9 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీతి తల్లిదండ్రులు ఆవేదనను సావధానంగా విన్న జగన్ వారికి న్యాయం జరిగేలా అన్ని విధాలా కృషి చేస్తామని, అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అని మేము అడుగుతున్నాం. మరి అదే అడిగితే నా మీద మూకు దాడి చేపించారు జన సైనికులతో, వీర మహిళలతో, మరి వాళ్ళ ఇన్ఛార్జీల మినిస్టర్లతో, మంత్రులతో, గాద వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళతో నా హ్యాండిక్యాప్నెస్ ని, నా అవిటితనాన్ని మీరు ఎత్తి చూపించారు, నా కులాన్ని మీరు ఎత్తి చూపించారు. కానీ నేను ఏ దానికి భయపడలేదన్నా. పవన్ కళ్యాణ్ గారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మరి మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేను అవిటిదాన్నే, మీ దగ్గరికి కూడా వచ్చినప్పుడు నేను రెడ్డిదాన్నే, మరి ఎందుకు మీరు నేను న్యాయం చేయండి అని అడిగినప్పుడు మీకు కులం గుర్తొచ్చింది?
ఎందుకు మీరు న్యాయం చేయలేరు, మీరు చేయలేకపోతున్నారు అడిగినప్పుడు మీరు మరి నా అవిటితనాన్ని మీరు బయటికి తీసుకురావడం జరిగింది. అంటే అప్పటి వరకు మీరు చెప్పిన మాటలన్నీ, ఇచ్చిన హామీలన్నీ డొల్లనా చెప్పండి. ఎందుకు మీరు సుగాలి ప్రీతి కేసును ఇంతలా వాడుకొని మీరు గద్దెక్కిన తర్వాత సుగాలి ప్రీతి కేసును పక్కన పెట్టేశారని అడుగుతా ఉన్నాను. ఇదేనా మీరు మరి జనాలకు మీరు మాట ఇచ్చి చేసేది? మీరు మాట ఇచ్చి మర్చిపోయిన పవన్ కళ్యాణ్ గారని చెప్తా ఉన్నాను. మరి ఇప్పటికి కూడా ఈ రోజు వరకు కూడా మీరు మా మీద బాధితులలాగా చూడకుండా ముద్దాయిలాగా చూస్తూ నా కూతురు సుగాలి ప్రీతి మరణించిన వార్త కంటే మీరు మాకు పెడుతున్న బాధలే ఎక్కువయ్యాయి. మీరు మానసికంగా మమ్మల్ని చంపేస్తున్నారు, మమ్మల్ని మోసం చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఈ కూటమి ప్రభుత్వంలో కొంచెం కూడా మరి చలనం లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు నిలదీయాల్సినది 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అంతగా నిలదీశారు కదా, మరి అదే దాంట్లో ఒక 10% అన్నా మీరు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఉంటే ఈ రోజు నా కూతురు కేసుకు ఒక సొల్యూషన్ వచ్చేది. మీరు మరి మోడీ గారితో మాట్లాడండి. మీరు మోడీ గారితో మాట్లాడతా అని చెప్పారు, మరి సిబిఐకి ఇప్పిస్తా అన్నారు. మరి మీరు చేసిన హామీలు ఎక్కడికి పోయినాయి? ఎందుకు మీరు సుగాలి ప్రీతి కేసును ఇంతగా మీరు మోసం చేయాల్సి వచ్చింది? కేవలం మీరు డిప్యూటీ సీఎం రాజకీయాల కోసమే మీరు సుగాలి ప్రీతి కేసును వాడుకొని మమ్మల్ని మోసం చేశారు. మీరు ఇప్పుడు ఒప్పుకోండి, మీరు సుగాలి ప్రీతి కేసును వాడుకొని మాత్రమే మీరు డిప్యూటీ సీఎం అయ్యారని ఇప్పటికైనా మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. అన్నా, మేము ఏ ఆస్తులు అడగడం లేదు, మేము ఏ హోదాలు అడగడం లేదు, మేము ఏ సీట్లు అడగడం లేదు. కేవలం మీరు పిలిపించుకొని 2019లో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇటీవలి విజయాన్ని దృష్టిలో ఉంచుకుని మహానాడును మహిళలకు అంకితం చేస్తున్నామన్న చంద్రబాబు. వచ్చే ఎన్నికల కోసం కాదు, భావితరాల కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టీకరణ. ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా టీమ్ 11 కి బ్యాటింగ్ తప్పదన్న లోకేష్. హైబ్రిడ్ మోడల్లో మహానాడు అనగానే సంబరాలు చేసుకుంటున్నారంటూ ఎద్దేవా. రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో టాలీవుడ్ నిర్మాతల సమావేశం. విద్యుత్ ఛార్జీల రాయితీ, కొత్త ఫిలిం పాలసీ తీసుకురావాలని విజ్ఞప్తి. ప్రజాధనాన్ని వృధా చేస్తూ ప్రచార ఆర్భాటాలతో తీసుకొచ్చిన మెగా డిఎస్సీ చివరకు దగా డిఎస్సీగా మారింది. విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.